దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి చేసుకోవడానికి మీడియం సైజులో 3 దోసకాయలను తీసుకోవాలి. చేదు లేకుండా చూసుకోవాలి. అలాగే కొన్ని ఫ్రై చేసిన పల్లీలను కూడా తీసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇంకొంచెం జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. అండ్ వెల్లుల్లి వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం చింతపండు చిటికెడంతా, ఇష్టమైన వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. నేను పులుపు బాగా తింటానండి, అందుకని వేసాను. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి ఫైన్గా గ్రైండ్ చేసిన తర్వాత మనం ముక్కలు కలిపేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ అయిన తర్వాత కొన్ని దోసకాయ ముక్కల్ని దీంట్లో కలిపేయాలి. కొన్ని దోసకాయ ముక్కల్ని దీంట్లో వేసేయాలి. వేసేసి కొంచెం అవసరమైతే వాటర్ పోసేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ అయిపోయింది. స్మూత్ పేస్ట్ లాగా, కొంచెం కచ్చాపచ్చాగా, మరి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవద్దు. ఇలా కచ్చాపచ్చాగా చేసుకొని తర్వాత ఈ దోసకాయ ముక్కల్ని దీంట్లో కలిపేద్దాం. జస్ట్ ఒకసారి లిడ్ పెట్టేసుకొని జస్ట్ ఒకసారి తిప్పేసుకొని ఆఫ్ చేసేసుకుందాం మళ్ళీ. అంతే. పోపు గింజలు హీట్ అయిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టిన ఈ దోసకాయ పచ్చడిని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఇలా లో ఫ్లేమ్ మీద ఉడికించి దించేసుకోవడమే అండి. దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయినట్లే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆంధ్ర అమ్మాయి లక్కీ లక్ష్మి వ్లాగ్స్.